అందరికీ నమస్కారం. నేను మీ ఆర్‌పి పట్నాయక్. ఆహ్, యాక్చువల్‌గా మనం భారతదేశంలో ఉన్న మనందరం కూడా ఒక అద్భుతమైన సంస్కృతిలో, ఒక అద్భుతమైన సంస్కారంతో పెరుగుతున్నాం. ఈ సంస్కృతి, సంస్కారం మన పేరెంట్స్ నుంచి మనం నేర్చుకున్నాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసే పూజలు, మా నాన్నగారు మాకు తీసుకెళ్ళే తీర్థయాత్రలు వీటన్నిటి వల్ల తెలియకుండానే ఒక కల్చరల్ ఫ్యామిలీలో పెరిగిన ఆ వాతావరణం వల్ల డెఫినెట్‌గా చిన్నప్పుడే నేను మహాభారతం, మా రామాయణం, అలాగే భాగవతం, భగవద్గీత ఇవన్నీ చదవడం జరిగింది. చిన్నప్పుడే చదివాను. ఆ తర్వాత అవి నాకు ఎంత హెల్ప్ అయ్యాయంటే, నా లైఫ్ నేనెలా డిజైన్ చేసుకోవాలి అనడానికి అవి నాకు చాలా బాగా దోహదపడ్డాయి. ఈరోజు వాటెవర్ ఐ యామ్ టుడే ఆహ్, దానికి ముఖ్యమైన కారణం మా అమ్మ, నాన్న నాకిచ్చిన సంస్కారం. ఎట్ ది సేమ్ టైమ్ ఈ సంస్కారంలోంచి నాకొచ్చిన ఈ యొక్క అంటే ఈ ఆధ్యాత్మికమైన ఒక ఆలోచనలు ఇవన్నీ రావడానికి అవన్నీ డిజైన్ చేస్తాయి మన లైఫ్‌నని నేను ఖచ్చితంగా నమ్ముతాను. నేను ఒక సైన్స్ స్టూడెంట్‌నైనా డెఫినెట్‌గా దేవుడిని నమ్ముతాను. దేవుడు తాలూకా ఉనికి ఉంది అనేది సైంటిఫిక్‌గా ఈ పంచభూతాలు ప్రూవ్ చేయలేకపోయినా, పంచభూతాలకు మించి ఉన్న ఒక ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, దట్ ఈస్ గాడ్ అని నేను నమ్ముతాను. ఆ గాడ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే మనం చాలా టైనీ థింగ్స్. ఇవన్నీ నేను డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో నాకు అర్థమైన ఈ సనాతన ధర్మం గురించి కొన్ని వీడియోస్ చేస్తాను. ప్రెజెంట్ యూత్ ఆహ్, ని టార్గెట్ చేస్తూ అంటే నేనెలా అయితే నా యూత్ లైఫ్ అవన్నీ చదివిన తర్వాత నా యూత్ లైఫ్‌ని నేను డిజైన్ చేసుకోగలిగాను. అలాగా ప్రెజెంట్ డే యూత్ వారి లైఫ్ డిజైన్ చేసుకోవడానికి ఏదైనా ఒక మంచి ఆహ్, ఒక రూట్ మ్యాప్ లాంటి ఒక గైడ్ లాంటిది ఏదైనా ఉంటే ఎంత బావుంటుందో కదా! అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచంలో భగవద్గీతకు మించిన గైడ్ మ్యాప్ ఇంకొకటి లేదు అని నాకు అర్థమైన తర్వాత అది అందరికీ ఎస్పెషల్లీ యూత్‌కి వెళ్ళాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్ సంబంధం లేకుండా భగవద్గీతలో ఉన్న ఎసెన్స్ గనక అర్థమైతే ఒక ఫిలాసఫికల్ జర్నీ ఆహ్, ఒక అంటే మన కెరియర్ మొదలుపెట్టే ముందు ఇలాంటి ఒక భగవద్గీత లాంటిది ఒకటి వింటే కెరియర్ ఇంకొక రకంగా డిజైన్ అవుతుంది. అద్భుతంగా డిజైన్ అవుతుంది. పాజిటివ్‌గా డిజైన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను భగవద్గీత చేయాలని అనుకున్నాను. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు. భగవద్గీత ఎందుకయ్యా ఇప్పుడు? ఆల్రెడీ ఘంటసాల మాస్టర్ చేశారు, గంగాధర శాస్త్రి గారు చేశారు, వీళ్ళందరూ చేశారు కదా! నీకెందుకు అవసరం అని. చిన్నప్పుడు ఘంటసాల మాస్టర్ చేసిన భగవద్గీత విన్నప్పుడల్లా నాకు రోమాలు నిక్కబొడుచుకునేవి. ఎందుకంటే అంత గొప్ప ఆహ్, ప్రెజెంటేషన్ ఆయన చేశారు. అది అయితే ఏంటంటే ఆయన కేవలం 100 శ్లోకాలే చేశారు ఘంటసాల మాస్టర్ చేసినవి. ఆ తర్వాత లేదు 100 శ్లోకాలు కాదు. మొత్తం 700 శ్లోకాలు చేయాలి అనే ఉద్దేశంతో గంగాధర శాస్త్రి గారు 700 శ్లోకాలతోటి సంపూర్ణ భగవద్గీత చేశారు. అది కూడా డెఫినిట్‌గా ఘంటసాల మాస్టర్ ఎంత బాగా చేశారో అంత బాగా చేసే ప్రయత్నం చేసి ఆయన సక్సెస్‌ఫుల్ అయ్యారు. అయితే అలాగే ఇస్కాన్ వాళ్ళు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు చేశారు. కొంతమంది ప్రవక్తలు చేశారు. ఎంతోమంది భగవద్గీత చేసినా మళ్ళీ నేను చేయాల్సిన అవసరం ఏంటి? అని చాలామందికి డౌట్ రావచ్చు. దీనికి మెయిన్ ఇదేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి రీచ్ అవుతారు. ఇప్పుడు గంగాధర శాస్త్రి గారు చేసిన 700 శ్లోకాలు అందరూ వినకపోయి ఉండొచ్చు. కొంతమంది ఇంకా వినాల్సిన అవసరం ఉండొచ్చు. ఆ కొంతమందికి నేను చేసే భగవద్గీత రీచ్ అవుతుందేమో అనే ఉద్దేశం తప్పితే ఇంకేం లేదు. నేను ఎవరితో కంపేర్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ కంపారిటివ్‌గా నేనేం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు మహానుభావులు అందరూ సంస్కృతం శ్లోకం చెప్పి, దానికి తాత్పర్యం చెప్పి, మొత్తం సంపూర్ణ భగవద్గీతని అలా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తే, నేను మాత్రం కేవలం తాత్పర్యం మాత్రమే తీసుకున్నాను సంస్కృత శ్లోకాలు లేకుండా. ఎందుకంటే ప్రెజెంట్ డే యూత్ సంస్కృతం వినేంత ఓపికలో లేరు. స్వైపింగ్ ఈ జనరేషన్ వచ్చిన తర్వాత ప్రతిదీ ఏదైనా కొంచెం ఇది అనిపిస్తే స్వైప్ చేసేస్తున్నారు. అంటే సంస్కృతం మన జీవితాల నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత సంస్కృతం వినేంత టైము, ఓపిక 2 పిల్లలు లేదు. యూత్‌లో లేదు ఈరోజు. అది మన దౌర్భాగ్యమే. కానీ భగవద్గీత వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఎలా అవ్వాలి? అంటే ఓన్లీ తాత్పర్యం 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీతకు సంబంధించిన 18 అధ్యాయాల్లో 700 శ్లోకాల తాత్పర్యం మొత్తం అందరికీ వెళ్ళేలాగా
చెప్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో 18 అధ్యాయాలతో మొత్తం 700 శ్లోకాలని రికార్డ్ చేయడం జరిగింది. అరటిపండు ఒలిచిపెట్టి నోట్లో పెడితే ఎంత ఈజీగా తినేస్తారో చిన్నపిల్లలు, అంతే ఈజీగా తాత్పర్యం మ్యాక్సిమం అర్థమైపోతుంది వినేటప్పుడు. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. రెండోసారి విన్నాక మూడోసారి వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా భగవద్గీతలో ఉన్న గొప్పతనం అది. వినే ప్రతిసారి దానిలో ఇంకొక కొత్త అర్థం కనిపిస్తుంది, ఇంకొక కొత్త అర్థం కనిపిస్తుంది, ఇంకొక కొత్త అర్థం కనిపిస్తుంది. అది రిపీటెడ్గా వింటూ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో భగవద్గీత తెలుగులో చేయాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత నేను మొత్తం ఇంటర్నెట్ అంతా వెతికా. ఎక్కడ భగవద్గీత బాగుంటుంది, తెలుగులో చెప్పడానికి ఏ భగవద్గీత అయితే బాగుంటుంది అని. అయితే నాకెందుకో చాలా సింప్లిఫైడ్ తెలుగులో ఉన్న భగవద్గీత జేకే యోగ్ వారి స్వామి ముకుందానంద గారు రచించిన భగవద్గీతకి దివాకర్ గారని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. సేమ్ జేకే యోగ్ వెబ్సైట్లోనే ఉంటుంది. ఆ టెక్స్ట్ అంతా నేను తీసుకుని అది ప్రజెంట్ చేస్తున్నా. డెఫినెట్గా ఈ క్రెడిట్ నేను కేవలం వాయిస్ మాత్రం ఇస్తున్నా. ఈ థాట్ మొత్తం స్వామి ముకుందానంద గారికే చెందుతుంది. అందుకు ఫస్ట్ వారికి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి క్రెడిట్స్ ఇస్తూ, తర్వాత యూట్యూబ్లో వచ్చే భగవద్గీతకి సంబంధించినంత వరకు మొత్తం మంచి అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. అంటే ఏదో స్టిల్స్ ఉంటాయి, చాలా గొప్ప స్టిల్స్ ఉంటాయి, చూడడానికి చాలా గొప్పగా ఉంటాయి. అవి రేపు మీకు ప్రోమోలో రిలీజ్ చేస్తున్నా. ఆ రిలీజ్లో మీకు తెలుస్తుంది ఆ స్టిల్స్ ఎంత గొప్పగా ఉంటాయండి. అవి జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ జానకిరామ్ డిజైన్ చేయడం జరిగింది. ఐ షుడ్ థ్యాంక్ హిమ్. తను ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన వర్క్స్ అన్ని పక్కన పెట్టి ఇది డిజైన్ చేయడానికి ఒప్పుకోవడం డెఫినెట్గా ఇది భగవత్ సంకల్పం అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ భగవద్గీత ఎప్పుడు వినాలి అంటే, మీరు రోజుకి యావరేజ్గా 10 నిమిషాలు ఇవ్వండి చాలు. రోజుకు ఒక చాప్టర్ మీరు వింటే 18 రోజుల్లో మీకు మొత్తం భగవద్గీత వస్తుంది, 10 నిమిషాలు రోజుకి. అలాగే ఎప్పుడు వినాలి, ఎలా వినాలి అంటే మీ ఇష్టం, ఎప్పుడైనా వినండి, అర్థం చేసుకుని వినండి అంతే. దానికి మీరు కారు డ్రైవింగ్లో వింటారా, భోజనం చేస్తూ వింటారా, పడుకునే ముందు వింటారా, అది మీ ఇష్టం. కానీ వినేటప్పుడు కాన్సన్ట్రేట్ చేసి వినండి. వింటున్నంతసేపు మీరు దాన్ని అర్థం చేసుకుని అది మీ జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. భగవద్గీతకు మించిన అద్భుతమైన ఫిలాసఫికల్ టెక్స్ట్ ప్రపంచంలో ఇప్పటివరకు రాలేదు, ఇక ముందు రాదు. జగద్గురు శ్రీకృష్ణుడు మనందరికీ అందించిన ఈ యొక్క అద్భుతమైన సారాంశాన్ని మొత్తం సంపూర్ణ భగవద్గీతని మొత్తం కలిపి నాకు తెలిసి 2 గంటల 40-45 నిమిషాలు వస్తుంది. ఎవరైనా సరదాగా ఒకరోజు ఫుల్గా కూర్చున్నా ఈ మొత్తం భగవద్గీత వినేయచ్చు. అయితే అందరికీ అందుబాటులో ఉండాలని చాప్టర్ వైజ్ రిలీజ్ చేస్తున్నా. మొత్తం 18 చాప్టర్స్ వన్ ఆఫ్టర్ అదర్ రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 19 అంటే భీష్మ ఏకాదశి. ఆ రోజు భగవద్గీత భీష్మ పర్వంలో జరిగింది కాబట్టి మహాభారతంలో భీష్మ పర్వం అని ఉంటుంది. ఆ భీష్మ పర్వంలో భగవద్గీత జరిగింది. అందుకు భీష్మ ఏకాదశి నాడు భగవద్గీతకి సంబంధించింది ఏదైనా జరగాలి అనే ఉద్దేశంతో దాని ప్రోమో రిలీజ్ చేస్తున్నా. మార్చి 10వ తేదీ నుంచి భగవద్గీత పూర్తిగా ఒక్కొక్క చాప్టర్ రిలీజ్ చేస్తూ వెళ్తాను. అప్పటి నుంచి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ఇది అందరికీ ఈజీగా అర్థమయ్యే ఒక భగవద్గీత ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఇప్పటివరకు ఎప్పుడు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు నేను. బట్ ఇప్పుడు చెప్తున్నా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే మీ జీవితాన్ని మార్గనిర్దేశనం చేసే ఒక అద్భుతమైన రెండిషన్ భగవద్గీతకు సంబంధించిన ఇది మీకు అందుబాటులో రావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే దీని ద్వారా మీకు రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎంటైర్ భగవద్గీత on your laptop or phone. So please subscribe to this channel and రేపు ప్రోమో రిలీజ్ అయిన తర్వాత మార్చి 10 నుంచి ఏదైతే కంప్లీట్ రిలీజ్ ఉందో అది కూడా మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.